యూపీ సర్కార్కు కాసులు కురిపించనున్న మహా కుంభమేళా. ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షలకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక మంది సమ్మేళనమైన కార్యక్రమంగా ఈ మహా కుంభమేళా రికార్డులోకి ఎక్కనుంది. ఈ కుంభమేళకు దాదాపుగా 45 కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇది అమెరికా, రష్యా దేశాల జనాభా కంటే కూడా ఎక్కువ కావటం గమనార్హం. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది. అయితే ఇప్పుడు జరిగేది ఈ మహా కుంభమేళా. ఈ మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది. ఇవాళ ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ సర్కార్ను ఆర్థికంగా ఎంతో బలోపేతం చేయనుంది. ఈ 45 రోజుల పాటు మహా కుంభమేళా నిర్వహణ కోసం యూపీ సర్కార్ 7,000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. అయితే మహా కుంభమేళాకు 7,000 కోట్లు ఖర్చు చేస్తే యూపీకి ఆదాయం రూపంలో దాదాపు 2 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ భక్తులు 45 కోట్ల మంది రాకపోయినా 40 కోట్ల మంది వచ్చినా ఒక్కో భక్తుడు 5,000కు చొప్పున ఖర్చు చేసినా రాష్ట్రానికి 2 లక్షల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నదని వారు చెబుతున్నారు. ఇక భక్తులు రూపాయలు 10,000 చొప్పున ఖర్చు చేస్తే మాత్రం మొత్తం 4 లక్షల కోట్ల ఆదాయం సమకూరినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని తెలిపారు. కాగా 2019లో జరిగిన అర్ధ కుంభమేళా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఆ కుంభమేళకు 24 కోట్ల మంది భక్తులు వచ్చారు. 5 ఏళ్ల క్రితం 24 కోట్ల మంది భక్తులు వస్తేనే 1.2 కోట్ల లక్షల ఆదాయం వచ్చినప్పుడు ఈసారి 40 కోట్ల కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున 2 లక్షల కోట్ల ఆదాయం రావటం అసాధ్యమేనని కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.